విశాఖదత్త కవి కృత నాటకం ముద్రా రాక్షసం 12వ భాగం 25/12/24 మూడవ అంకంలో ఉన్నాం. ద్వితీయాంకంలో చాణక్యుడు కూర్చాడు. అథవా నాతిమాత్తరమత్తర వస్తుని మయా మనః ఖేదం తవ్యం కతః కుతః మద్భృత్యై కిలసోపి పర్వతసుతో వ్యాప్తం ప్రవిష్టాంతరై ఉద్యుక్తాః స్వనియోగ సాధన విధౌ సిద్ధార్థకార్యాః స్పృశాః కృత్వా సంప్రతికైతవేన కలహం మౌర్యేందువా రాక్షసం భేచ్యామి స్వవతేవ భేదకుశల స్తువేష ప్రతిపంద్విషు మద్భక్త్యైః కిల సోపి పర్వతసుతో వ్యాప్తం ప్రవిష్టాంతరైః ఉద్యుక్తాః స్వనియోగ సాధన విధౌ సిద్ధార్థకార్యాః పశాః కృత్వా సంప్రతికైతవేన కలహం మౌర్యేందునా రాక్షసం భేక్ష్యామి స్వమతేన భేదకుశలస్వేప ప్రతీపస్వందః. చాణక్యుడు ఆలోచించి అథవా అలా కాదురా, అత్ర వస్తుని ఈ విషయంలో మనసు నా అతిమాత్రం భేదయితవ్య బాగా కష్టపెట్టుకోవాల్సిన పని లేదు. కుతః అని చెప్పాడు. ఎందుకు అంటే శ్లోకం చెప్పాడు. మద్భృత్యైః ఇది ప్రవిష్టాంతరై నమ్మకం బాగా కలిగించి మనస్సుకు ఎక్కిన వాళ్ళైన మద్భక్త్యై నా నౌకరుల చేత చారుల చేత సహా పర్వత సుతః అతి ఆ పర్వతుడి కొడుకు మలయకేతు వ్యాప్త ఆక్రమించినవాడు స్పశాః వేగులవాడు సిద్ధార్థకాధ్య సిద్ధార్థకుడు మొదలైనవాడు స్వనియోగ సాధన విధౌ తమకు పెట్టిన పనిని సాధించేలో ఉద్యుక్తాః మంచి నిశ్చయం కలిగి ఉన్నారు. సంప్రతి ఇప్పుడు మౌర్యేందున మౌర్య చంద్రునితో కైతవేన కపటమైనటువంటి కలహం కృత్య ఎగడం అంటే చంద్రగుప్తుడికి చాణక్యుడికి పడటం లేదు. ఈయన మాట ఆయన వింటల్లా, ఆయనమో ఈయన ఈసడించుకుంటున్నాడు అని వార్త లోకంలో ప్రాపింపచేసింది కూడా చాణక్యుడు. స్వమతేన నా బుద్ధితో భేద కుశలం భేదోపాయ ప్రయోగాల్లో నేర్పరివై ఏవహ ఇదిగో ఇప్పుడే ప్రతీపం రాక్షసం ప్రతికూలుడుగా ఉన్న రాక్షసుణ్ణి ద్విషః శత్రువు మలయకేతిని నుండి భేచ్యామి చీలదీసేస్తా అన్నాడు. నా సేవకులు బాగురాయన భద్రభట మొదలైనవాడు మంచి చొరవతో మనసుకెక్కి మలయకేతువును తనవాడని బాగా నమ్మించి ఆక్రమించారు. పెద్ద పెద్ద ముఖ్యులైన అధికారాలు అంతా వీళ్ళే ఉన్నారు, మా వాళ్ళే. నా వేగులు సిద్ధార్థకుడు మొదలైనవాడు తమకు నేను పెట్టిన పనులు సాధించట మంచి పట్టుదలతో ఉంచేస్తా. ఇక ఇప్పుడు నేను కపటంగా చంద్రగుప్తతో జగడం పెట్టుకొంట. నేను భేద ప్రయోగాన్ని చాలా సమర్థంగా నిర్వహించిన నేర్పున్నవా. నా బుద్ధి బలంతో నాకు ఎదురు తిరిగి ఉన్న రాక్షసుడు
మలయకేతువు నుండి ఇప్పుడు చీరుస్తా, అది నా పన్నాగం అన్నాడు. ప్రవిశ్య, ఇంతలోక ఎవడో వచ్చాడు కంచుకి. కష్టం కలు సేవా అన్నాడు. అయ్యా మీ పని చాలా కష్టంగా ఉంది అని శ్లోకం చెప్పారు. భేతవ్యం నృపతేస్తతః సచివతో రాజ్ఞస్తతో వల్లభ ధన్యేభ్యశ్చ వసంతి యేస్య భవనే లబ్ధ ప్రసాదానితా దైన్యాదున్ముఖ దర్శనాపలవనై పిండార్ధమాయస్యతః సేవాం లాఘవకారిణీం కురుత ధియః స్థానేశ్వర వృత్తిం విదుః. మళ్ళా భేతవ్యం నృపతేస్తతః సచివతో రాజ్ఞస్తతో వల్లభ ధన్యేభ్యః చ వసంతి ఏ అస్య భవనే లబ్ధ ప్రసాదావితాః దైన్యాదున్ముఖ దర్శనాపలపనైః శిపిండార్ధమాయస్యత సేనాం సేవాం లాఘవకారిణీం కురుత ధియః స్థానేశ్వవృత్తిం విదుః. ప్రవిశ్య, ప్రవేశించి, ఎవడు వైహీనరుడు అనేవాడు. ఇప్పటికి ఇక్కడికి చేరాడు, ఇప్పుడు నిష్క్రమించడు, ఇప్పుడు ప్రవేశించ. చాణక్యుడి తలపోతల కాలంలో, ఆలోచన సమయంలో చాణక్య కంచుకల మాటలు అప్పుడు చంద్రుడు రంగాననే ఉన్నాడు. చాణక్యుడు చంద్రగుప్తము ఏం చేస్తాడు? ఈ నాటక ప్రయోగ పద్ధతి యొక్క మంచి చెబ్బరులు ఆలోచించి సేవా నౌకరి ఊడిగం అంటే పనిచేయదు, కష్టం, చాలా కష్టంగా. సామాన్యేన పుంసకం అనే వ్యాకరణంలో అనుమతి నపుంసకం కనుక ఇలా పనిచేయటం మగాళ్ళకి చాలా కష్టంగా. ఎవరితో? చాణక్యుడికి వినపడేట్టు. భేతవ్యమితి నృపతే, రాజు వలన భేతవ్యం భయపడ. తతః తరువాత సచివతః మంత్రి వలన భయపడ. తతః అటు తరువాత రాజ్ఞః వల్లభ, రాజుడికి ప్రియమైన వాడి వలన. ఏ వితాహ, ఏ మధ్యలో ఈ సాడీలు చెప్పేవాడు. అస్య భవనే, అతని లబ్ధ ప్రసాద, వాళ్ళ అనుగ్రహం కూడా తీసుకోవాలి, పొంద. వసంతి, ఉంటారో ఎవరైతే ఇవన్నీ చేస్తారు. అన్యేభ్యచ, ఇతర సాడీలు చెప్పే వాళ్ళందరి వలన కూడా. భేతవ్యం, దైన్య పేదరికం వల్ల. సిద్ధార్థం, ముద్దలై తన్ముఖ దర్శన అపలంబై, మొగం ఎత్తుకోవటానికి తన భావాన్ని బయటకు తెలియకుండా దాచటం అనే పాటి చేత. ఆయస్యచ, పాటుపడే శ్రమపడే వాడి యొక్క లాఘవకారిని, సులకన కలిగిస్తున్న సేవాం నౌకరిని. కురుతధ్యేయ, పండితు స్థానే న్యాయంగానే. స్వవృత్తిం అంటే వెలికిలి పొరలి మొగమెత్తుకొని చూసి దెబ్బకు జడుపుతారు, వడలు ముడుచుకోవట. కుక్క నడవడిగా విదుహు భావిస్తారు. కూడు లేక పేదరికం వల్ల సేవకుడైన వాడికి స్వేచ్ఛ ఉండదు. సర్వం పర ఇచ్చయే, ఇతరులు ఏం చెబితే అది చెయ్యాలి. రాజును చూసినే కాదు, మంత్రిని చూస్తేనే కాదు, రాజప్రియుణ్ణి చూసిందే కాదు, అతని ఎంత చొరవు ఉన్న వాళ్ళ దగ్గర కూడా భయంతో ఉండాలి, నటించాలి. లేకపోతే కాదు మొగమెత్తి వాళ్ళని చూపుతూ మనసులో తమ భావాలను బయట పడనీయకుండా దాచుకో. అలా వంగి వంగి ఆ కూటి ముద్దకై శ్రమపడాలి, వ్యక్తిత్వాన్ని చంపుకోవాలి. రాజు దగ్గర పనిచేయ. వాడు ఎంత చులకన కుక్క ముద్ద వేయేవాడికి తా వెలికిల కడుపును ఎత్తిన మొగాన్ని చూపుతూ
చెయ్యెత్తిన కర్ర ఆడించిన ముడుచుకుంటు కదా. కనుక పెద్దలు సేవను స్వవృత్తి అన్నారు, కుక్క పని అని అన్నారు. పరిక్రమ్యావలోక్య ఇదం సూర్య ఇదం ఆర్య చాణక్య గృహం. చాణక్యుడి గృహాన్ని మొదటిసారి చూడటం. యావత్ ప్రవిశ్యావలోకస్య అహో రాజాధిరాజమంత్రిను విభూతి తథాహి. ఒక 5 ఏళ్ళు పాలించరాని అని ఇస్తే 10 కోట్లో 100 కోట్లో 500 కోట్లతో విశాఖలో బ్రహ్మాండమైన ప్యాలెస్ కట్టుకున్నాడు మన ముఖ్యమంత్రి ఈమది. అలా కాదు ఈయన. అంత మహాసామ్రాజ్యాన్ని మంత్రి అయిన, అంత మంత్రాంగం నడిపిన ఆయన కొంప ఎలా ఉందో ఇక్కడ వర్ణిస్తున్నారు. ఉపల శకలమే తద్భేదకం గోమయానం పటుభిరుపహృతానాం బర్హిషాం స్థూపమేతత్ శరణమపి సమిద్భిః శుష్యమాకమణాభిరాభిర్ వినమితపటలాంతం దృశ్యతే జీర్ణ కుడ్యం. కుడ్యం అంటే గోడ అప్పటికే సగం పోయి, అందులో ఏం పటుత్వం లేదు. ఉపల శకలమేతద్భేదకం గోమయానం వటుభి ఉపహృతానాం బర్హిషాం స్తూపమేతత్ శరణమపి సమిద్భిః శుష్యమాణాభిరాభిర్ వినమితపటలాంతం దృశ్యనే జీర్ణ కుడ్యం. ఆర్య చాణక్య ఇల్లు ఇదో ఆశ్చర్యం. రాజాధిరాజు సామ్రాట్టు అయిన మౌర్య చంద్రగుప్తుడి యొక్క మంత్రి విభూతి సంపద తథాహి. ఎంత గొప్పది తెలుసు కదా. మరి ఈయన కొంప ఎలా ఉంది చెప్పు. ఉపరీతి ఏతత్ ఉపల కలశం రాతి మొక్క గోమయానాం భేదకం ఆవు పేడలను పగల కొట్టే ఏతత్ అది వటుభిగి వడుగుల చేత అంటే శిష్యుల చేత ఉపహృతానాం కొనితేబడిన బర్హిషాం దర్భల స్తూపం మోపు శరణం అపి ఇల్లు కూడా శుష్యమాణాభి ఎండపెట్టబడిన అభిహి ఈ సమిద్భిహి సమిధలతో హోమార్థం కోసం మడి మొదలైన చిదుగులతో మొదుగు చెదుగులు జీర్ణకుడ్యం అప్పటికే ఉప్పుతో ఉరిసిపోయినటువంటి పాత పడిన గోడలు ఎప్పుడు కూలుతాయో వినమిత పటలాంతం వంగిపోయిన పంపబడిన పూరికప్పు అది జారి ఎప్పుడు పడుతుందో తెలియదు. అలాంటి పూరికప్పు ఊడిపోయి జారిపోయి విరిగిపోయే గోడ. తర్వాత గోడలకము పిడకలు, ఆవు పేడ పిడకలు, ఎక్కడ చూస్తే అక్కడ దర్భల కట్ట. అది చాణక్యుడి ఇంటి సౌభాగ్యం. అంత మహాసామ్రాజ్యాన్ని మంత్రి అయిన వాడు ఎంత భోగాలు అనుభవించాలి. అవేం లేవు ఆయన. చాణక్యుడు శుద్ధ శ్రోత్రి, ఋషిని పోలినవ. ఋషి కారణాంతరంలో పట్నవాసం వల్ల సాచివ్యం అంటే మంత్రిత్వం చేస్తాడు. నగరాలను మంత్రి అయినా అదే మునివృత్తి. ఇల్లు పూరి గుడిసి ఆవు పేడ ఉండదు. పిడకలు చేసినది ఇంకా కావు, గోడ కొట్ల అట్లా ఎండిపోయిన చేసేవాళ్ళు లేక అలాగే ఉండలుగా ఎండిపోయి వాటిని పగల కొట్టడానికి రాతి మొక్క. ఆ ఎండిపోయిన గొబ్బెమ్మలు ఉంటాయి, ఆ గొబ్బెమ్మలు పొయ్యిలో పెడితే మండవు కనుక ముక్కలు చేయటానికి కొట్టడానికి ఒక రాయి ముక్క ఉందట. ఆ రాయి ముక్క శిష్యులు వాళ్ళు మోసి తెచ్చిన దర్భ మోపులు అక్కడ ఎక్కడికక్కడ పడి ఉన్నాయి. ఉప్పు ఉరిసిన గోడ తుప్పటే పూర్వకాలంలో
ఈ పాటి మట్టితో ఇల్లు గోడలు కడితే ఉప్పు అందులోంచి ఊరుతూ ఉంటుంది, నీళ్లు ఊరుతూ ఉంటాయి. అది తర్వాత కుంగ చేస్తున్న ఆరపెట్టిన సమిధలు ఎలాంటి నిరీహుడు అంటే ఏ కోరికలు లేనివాడు, ఎలాంటి అగ్ని ఉపాసకుడు, ఎలాంటి గురువు, ఇవన్నీ ఆయన లక్షణాలు మనకు తెలియదు. సాచివ్యం అంటే మంత్రిత్వం, అప్రధానం మంత్రిత్వం తాత్కాలికం, మిగతా కార్యక్రమం ఎప్పుడైనా ఇదే నాకు అనుకుంటా. అంత సులువుగా ఇంత రాజుల యొక్క సేవ చేస్తూ వాళ్ళ అనుగ్రహం ఉంటుంది. రాజ్యాన్ని మొత్తం ఆయనే పాలించినట్టుగా చంద్రగుప్తుడు ఊరికే తాత్కాలిక. ఘనకార్యాలు చేసినవాడు ఎంతటి కళ్ళకి కట్టేటువంటి బీదరికమైన ఇంట్లో, అంటే బీదరికం మూర్తి భవించిన ఇంట్లో ఉన్నాడు అని ఆశ్చర్యపోతున్నాడు. తత్ స్థానే కల్వస్య నృపలోజ్య వృషలోజ్య చంద్రగుప్త ఇతి కుతః అని వాడే ఒక శ్లోకం అన్నాడు. స్తువంతి శాస్త్రాస్యా శాంతాస్యా క్షితిపతిమభూతైరపి గుణైః ప్రవాచ కార్పణ్యాజ్యదవిదధ తథవాచోపి పురుషాః ప్రభావస్తృష్ణాయ సఖలు సకలః స్యాదిదదధాః నిరీహాణామీశస్తృణమివ తిరస్కార విషయః స్తువంతి శ్రాంతాస్యాః క్షితిపతిమభూతైరపి గుణైః ప్రవాచ కార్పణ్యాజ్య అనితర అవిధధ వాచోపి పురుషాః ప్రభావస్తృష్ణాయ సఖలు సకలః స్యా ఇతి రథా నిరీహాణామీశస్తృణమివ తిరస్కార విషయః. తత్ కాబట్టి స్థానేషు యుక్తమే కదా ఆయన ఎంచుకున్న మార్గం బాగానే. చంద్రగుప్త వృషలోధ్య, చంద్రగుప్తుడు వృషల అనబడతాడు కదా. కుతః ఎందుకంటేట అక్కడ స్తుతి చెప్తున్నాడు. తత్ స్థువనీతి అనితధావచ పొల్లు పోని మాటల వాడుకగా సత్యమే మాట్లాడే వాళ్ళే. పురుషాః పురుషులు పెద్దవాడు. కార్పణ్యాత్ దైన్యం పేదరికం ప్రవాచ మాటకారుడు. శాస్త్రాస్య శ్రాంతాస్య నోరు అలసేటట్టు క్షితిపతి రాజును అభూతై అపి గుణై లేనిపోని గుణాలు స్తువంతి పొగడటం చేస్తూ సహా అది సకలహ అంత తృష్ణాయా పేరాశ అంటారంటే లేనిపోని ఆశ యొక్క ప్రభావశాత్ కలు మహిమ కరా ఇతరగ్ధ అలా కాకపోతే నిరీహాణం కోరికలు లేని వాళ్ళకి కోరికలు జయించిన వాళ్ళకి రెండు. ఈశః రాజు తృణం హివా గడ్డి పరకల తిరస్కార విషయ అనాదరానికి విషయం దృష్టి అంటే గోచరం కనబడు. ఎవడైనా లబ్ధి పొందాలంటే రాజుగారికి ధూపం వేయాలి. ఏ లబ్ధి అక్కర్లా, నా వ్యక్తిత్వం అక్కడ దెబ్బ తినకూడదు అని మంత్రిత్వం కానీ ఉద్యోగం చేసేవాడికి రాజంటే గడ్డి పరకతో సమానం అని వాడు ఇవంతా చూసి అంటున్నారు. విలోక్య సభయం, భయంతో ఒకసారి చూశాట. అయే తదయం ఆర్య చాణక్యస్తిష్ట, ఇక్కడ గురువుగా చాణక్యాచార్యులు గారు కూర్చొని ఉన్నారు అని వెళ్ళారు.
यो नन्दमौर्यवृषयोः परिभूय लोकम् अस्तोदया वदिशदप्रतिभिन्नकालम् पर्यायपातितहिमोष्णमसर्वगामि सुसर्वमसर्वगामि धाम्नातिशाययति धामसहस्रधाम्नः मळ यो नन्दमौर्यनृपयोः परिभूय लोकम् अस्मादयाव अदिश अप्रतिभिन्नकालम् पर्यायपातिता हिमोष्णम् असर्वगामि धाम्नातिशाययति धाम सहस्रधाम्नः నిరీహాణం ఈశ ఇలా సభయం భయంతో అంటే ఊరికే భయం పడుతున్న చాణక్యుడంటే భయం. మరి ఇప్పుడు అతడు ఉత్సవ ప్రతిషేధనం చేశాడని అంటే కౌముదికి ఉత్సవాన్ని ఆపేశాడని చంద్రగుప్తుడు గుచ్చి అడగితే చెప్పాల్సి వాడిలాగా చాడీలాగా చెప్పాడు కనుక మరింత భయం. అయ్యే మళ్ళా ఒకసారి ఆశ్చర్యం పోతూ అహో అని తదయం వీరుగో చాణక్య మంత్రివర్యుడు ఇక్కడే ఉన్నారు అని ఆయనతో యో నందమౌర్య యహ ఎవడు లోకం పరిభూయ జనులను లక్ష్య పెట్ట నందమౌర్య నృపయో నందరాజుకు మౌర్యరాజుకు నందరాజులు 9 మంది అన్న లెక్క చేయలే. ఇప్పుడు రాజుగా ఉన్న మౌర్య చంద్రగుప్తుడైనా లెక్క చెయ్యాలి. అప్రతిభిన్న కాలం వేరుపడని ఒక్కటే అయిన కాలంలో అస్తోదయం అస్తమించడం లేక చనిపోవడం, ఉదయించడం అంటే అభ్యుదయం. అది సత్ ఇవ్విచ్చాడు అంటే నందులకు అస్తమయం, చంద్రుడికి ఉదయం ఇచ్చాడు. అది సత్ ఇచ్చాడు ధామ్న ప్రతాపపు వెలుగు చేత తేజస్సు చేత పర్యాపాతిత హిమోష్ణ వరుసగా ఒకదాని వెంపటి ఒకటి ఒకే కాలంలో పరపినటి సలువరేడులు కలటి అసర్వగామి అంతటినీ చక్కబెట్టేటువంటిదై సహస్రధామ్న ధామ 1000 వెలుగులవాణ్ సూర్యుడంత తేజస్సు కలవాడు అతిశాయయతి మించేటువంటి సూర్యకాంతిని మించేవాడు ఇక్కడ నా ఎదురుగా ఉన్నాడు. ఆయనే ఆర్య చాణక్యుడు. ఈతడు ఎవరు? చాణక్యుడు. తేజస్సు 1000 వెలుగుల సూర్యులను మించి సూర్యుడు లోకా పర్వతం దాటలేదు. లోకాలోకం అని 2 ఉన్నాయి. ఆ లోక పర్వతాన్ని సూర్యుడు దాటలేదు. ఎంతసేపు ఇటే ఉండాలి, అది దాటి వెళ్ళలే. అతడు ఏకకాలంలో ఉదయం అస్తమయం వేడి కానీ చలవక ఇయ్యగల పగలము వేడి, రాత్రికి తన వేడిని చంద్రుడికి ఇచ్చి చంద్రుడి వల్ల చల్లదనం ఇస్తా కనుక ఇవ్వదాడు. అతడు సర్వగామి, గొడుగు గోడ చాలు అడ్డటానికి చాణక్యుడు లోకాన్ని లక్ష్య పెట్టక మరుగుపడక అంతటా పర్వీన అంటే ప్రసరించిన తేజస్సుతో ఒక్కమ్మడిగా నందుడి అస్తమయాన్ని ఇచ్చాడు, చంద్రుడికి ఉదయాన్ని ఇచ్చాడు. జానుభ్యాం భూమౌ నిపచ్చ జయత్వార్య మోకాళ్ళు భూమి మీద ఆనించి
చాణక్యుడికి నమస్కారం చేశాడు. చాణక్యుడు అంటున్నాడు, వైహీనరే కిం ఆగమ ప్రయోజనం. ఏమిట్రా వచ్చావు, కారణమే. కంచుకి అంటున్నాడు, ఆర్య ప్రణత సమభ్రమోచ్చరిత భూమిపాలమౌళిమాల మాణిక్య శకల శిఖ విసంగీకృత పాద పద్మయుగళ సుగృహీత నామధేయో దేవ చంద్రగుప్త ఆర్యం శరసా ప్రణమ్య విజ్ఞాపయ అకృత క్రియాంతరాయమార్యం ద్రష్టుమిచ్చామి ఇతి. అది చెప్పాడు వాడు. జానుభ్యాం భూమౌ నిపచ్చ, మోకాళ్ళ మీద భూమి మీద పడి మోకరించి నమస్కారం చేసి వినయంతో, ఇది జయతు ఆర్య, అయ్యా ఆర్య చాణక్యుల వారికి జయం, శుభం. ఆచారోక్తది అలా చెప్ప. ఆగమన ప్రయోజనం వచ్చినప్పటి మౌళిమాల తలల వరుసలో మాణిక్య శకల కెంపుల త్వనకల మాణిక్యాన్ని తక్కిన జాతి రత్నాల ఉపలక్ష. త్వనకకు కాంతి ఎక్కువ, అంటే ముక్క కర్మ కనుక శిఖా కరణాల చేత పిసంగీకృత పచ్చగా ఉన్న. ఇంత పొడుగు విశేషణం చంద్రగుప్త స్తుతి కాదు, ఇది చాణక్య స్తుతి. చాణక్యుడి చేత కదా అతనికి ఈ రాజాధిపత్యం. అకృత క్రియాంతరాయ, మరి పనుల చేత అడ్డగింపబడని, మించిపోయే పనులు లేక తీరికగా ఉన్న. ఇది పిలుపులో మర్యాద. అంటే మీరు ఎప్పుడూ నిరంతరం కష్టపడతారని, క్షణం కూడా ఖాళీగా ఉండరు అంటామన్నమాట. చాణక్యుడు అంటాడు, ఇవన్నీ ఆయనకి తెలుసా, ఉడత ఊపిరి కింద దడిసేపాడు కాదు. వృషలో మాం ద్రష్టుమిచ్చతి వహీనరే నఖలు వృషల శ్రవణ పదం గతోయం మత్కృత కౌముదీ మహోత్సవ ప్రతిషేధ అని ప్రశ్న. కంచుకి, ఆర్య అథా కిం. చాణక్య సక్రోధం, కోపం వచ్చినట్లుగా, తేన కథితం, ఎవడు చెప్పాడు రా అని. కంచుకి సభయం, భయంతో, ప్రసీదత్వార్య స్వయమేవ సుగాంగ ప్రసాదగతేన దేవేనావలోకిత అప్రవృత్త కౌముదీ మహోత్సవ పుర. చాణక్య జ్ఞాతం భవద్భివంతరా ప్రోత్సాహ్య కోపితో వృషలః కిమస్యేత్. కంచుకిం భయం నాటయం స్తూష్ణీ మధోముఖం తిష్టత్. చాణక్య అహో రాజపరిజనస్య చాణక్యోపరి ప్రద్వేష పక్షపాతః అధ క్వ వృషలః. కంచుకి భయం నాటయన్, భయంతో అనర్థం. ఆర్య సుగాంగగతేన దేవేనాహం ఆర్యపాదమూలం ప్రేషితః. చాణక్య ఉత్థాయ లేచి సుగాంగమార్గం ఆదేశయ. కంచుకి ఇత ఆర్య అన్న. జానుభ్యా, మోకాళ్ళ మీద అది. వృషలో మాం ద్రష్టు ఇచ్చది. వృషరుడు అంటే చంద్రగుప్తుడు నన్ను చూడగోరుతున్నాడా, అదేనా నువ్వు చెప్పే మాట? సరే. నఖలు వృషలం శ్రవణం పదం. వృషలుడి చెవి మార్గాన్ని, వినికిని నేను చేసిన వెన్నెల పండుగ ఆటంకాన్ని, కౌముదీ మహోత్సవాన్ని ఆపేశాను అని చెప్పి. అధకిం, అవును అందింది. ప్రసీదతు ఆర్య, ఆర్యుడు మన్నించుగా. స్వయం ఏవ అవలోకిత, సొంతంగా చూడబడి కనుగొనబడి. ఆ కోపపు మాట పొంగు. తత అక్కడ అంతరాహ లోపల
ప్రోత్సాహ్య ఉత్సాహం కలిగించి పూంచి తివన్యత్ మరేముందిరా ప్రద్వేష పక్షపాత పగ వంకకు సగం వంకకు వరగట మిక్కిలి పగ పూనటమన్ ఆర్య పాదమూలం అయ్యగారి పాదాలకు మిక్కిలి పగ తీసుకోవడం ఆర్య పాదమూలం అయ్యగారి పాదాల దగ్గర ఇత ఇటు ఇటు అని దారి చూపట గొప్ప మర్యాద. రాజు పెద్ద మంత్రి పోని వాళ్ళకి చూపాలి. ఏషక ఇదిగో ఈ చూపటం మర్యాద. శనై మెల్లగా ఉపచారం అయే అహో సింహాసనం ద్వితీయ ఆస్తేకు ఆజ్యుపర్గయుందు అది ఉభౌ పరిక్రామత కంచుకి ఏష సుగాంగ ప్రసాద శనైరారోహ్యతాత్వార్య చాణక్య నాథ్యేనారుహ్యావలోక్య చ అయే సింహాసనమధ్యాస్తే వృషలః సాధు సాధు నందైర్వియుక్తమనపేక్షితరాజరాజై అధ్యాసితం చ వృషలేన వృషేనృపేణ రాజ్ఞాం సింహాసనం సదృశ పార్థివ సంగతం చ ప్రీతిం పరాం సగుణయంతి గుణామమయితే నందైర్వియుక్త మనపేక్షితరాజరాజైర్ అధ్యాసితం చ వృషలేన వృషేణ రాజ్ఞాం సింహాసన సదృశ పార్థివ సంగతం చ ప్రీతిం పరాం ప్రగుణయంతి గుణామమయితే నందైః ఇతి అనపేక్షితరాజైః కుబేరుణ్ణి కూడా లక్ష్య పెట్టట్ ధనమదాంధుడైన నందేహి నందుల చేత డబ్బు మదంతో మదించిన నందుల చేత వియుక్తం విడిచిపెట్టబడి రాజ్ఞాం వృషేష రాజశ్రేష్ఠుడై వృషలీన చంద్రగుప్తుడి చేత అధ్యాసితంచ ఎక్కి కూర్చోబడి నందులు సింహాసనాన్ని ఖాళీ చేయించి చంద్రగుప్తుడిని ఎక్కించాడు చాణక్య. సింహాసనం సదృశ పార్థివ సంగరంచ మిగిలినటువంటి రాజులతో ఉన్నది. ఏతే గుణ ఈ మూడు ఫలితాలు మమ నాకు పరాం ప్రీతి చాలా సంతోషాన్ని ప్రగుణయంతి పెంచుతున్నాయి రా అబ్బాయి అన్నాడు. చాణక్యుడు అన్న మాటలు ఉపసృత్య విజయతాం వృషలః రాజా ఆసనాత్ ఉత్థాయ ఆర్యా చంద్రగుప్తః ప్రణమత్ ఇది పాదయో. లోకంలో ఏమిటి, చంద్రగుప్తుడికి చాణక్యుడికి పట్టల కొట్టుకు చస్తున్నారు. ఆయన జుట్టు ఈయన పీకుతుంటే ఆయన కిరీటం తూసేయాలి, ఈయన ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటిది పుకారైపోయింది లోకమంతా వ్యాధి. కానీ ఇక్కడలో చూడండి, చాణక్యుడు వచ్చాడనగానే చంద్రగుప్తుడు లేచి నిలబడ్డాడు, సాష్టాంగ ప్రణామాలు చేశాడు. చాణక్య పాణౌ గృహీత్వా ఉత్తిష్టోత్తిష్ట వత్స నాన్న లేవయ్య అన్న. ఆశైలేంద్రాశిలాంతస్ఖలిత సురనది సీకరాసారసీతా తీరాంతైర్నైకరాగస్ఫురిత మణిరుచో దక్షిణస్యార్ణనస్య అగత్యాగచ్చ భీతి ప్రణత నృపశతైః శశ్వదేవ క్రియంతాం. మళ్ళా ఆశైలేంద్రాశిలాంత స్ఖలిత సురనదీ సీకరాసారసీతా
తీరాంతాన్నైకరాగస్ఫురితమణిరుచో దక్షిణస్యార్ణవస్య ఆగత్య ఆగత్య భీతి పరిణతనృపశతైః శశ్వదేవ క్రియంతాం. గుణ ఫలితం కలిగింది మంచి అని. విజయత మంత్రి తానును మంత్రి సముదాచారాన్ని జరుపుతున్న వృషరుడు అంటం చేత ఇది ఇక్కడ ఆశీర్గర్భం పాదయోగ పద్ధతి. పాదాల మీద పడిపోయాడు చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించి పాణిం గృహీత్వా చేతులు తీసుకొని వత్స అబ్బాయి చంద్రగుప్త శిష్యుల్లాగా కొడుకులాగా పిలిచి లేపడు. లే నాన్న లే అన్నాడు. ఉత్తిష్టోత్తిష్టవ లే నాన్న లే అన్నాడు. ఇప్పుడు ఆయన ఒక శ్లోకం వదిలారు. ఆశైలేంద్రాదిశిలాతః స్ఖలిత స్వరణ సీతాత్ తొట్టిన దేవనది దేవలోకం నుంచి తొట్టుపాటుబడి ఆ నది గంగ నీటి తుంపరుడు చల్లగా శైలేంద్రాద్ మంచు కొండ మీద హిమవంతం మీద మొదలుకొని నైకరాగ స్ఫురిత మణి రుచం పలుగా అనేక రంగుల తళతళమంటున్న రత్నాల కాంతులు కలదై దక్షిణస్య ఆజ్యవశ్ తక్కిన వంపు సముద్రము యొక్క తీరాంతాత్ ఒడ్డుకు హద్దు వరకు అగత్య ఎడతెగకుండా వచ్చి భీతి ప్రణత నృపసదై భయంతో ఉంగిపోయి లొంగిపోయిన రాజుల నూర్లు దాటి అంటే 100కు మించి దాటిన రాజుల శశ్వతి ఏవ ఎప్పుడు తవ నీ యొక్క శరణయుగస్య అంగుళీ అర్ధభాగ పాదయుగాలలోని వ్రేళ్ల ప్రదేశాలు చూడారత్నాంశు గర్భ కిరీటపు రత్నాల కాంతులు కలవిగా క్రియంతాం చేయబడుగాక. చూడారత్నాంశు గర్భాస్తవ చరణయుగ శ్యాంగు అంగుళీరంధ్ర భాగ. నాయన మౌర్య చంద్రగుప్త నీ చాకచక్యంతో నా ఉపాయంతో నంద సామ్రాజ్యాన్ని పడగొట్టి మౌర్య సామ్రాజ్య స్థాపనం చేసి ప్రజలంతా నీ మీద చాలా ఆశ పెట్టుకున్నారయ్యా. ఇప్పటికే దాదాపు 100కు పైగా రాజులు ఓడిపోయి శరణాగతులై మన పక్కకు వచ్చేశారు. వాళ్ళ ఆ శిరస్సులు వంచి నీ పాదాల మీద నమస్కారాలు చేస్తున్నారు. వాళ్ళ శిరస్సుల మీద ఉన్న కిరీట కాంతు నీ పాదాలను ఎక్కువ కాంతివంతం చేస్తున్నాయ్యా. చాలా ఆనందంగా ఉంది నాకు. అప్పుడు రాజా అంటున్నాడు, ఆర్య ప్రసాదాదనుభూయతః ఏవ సర్వం తదుపవిశత్పార్య. అయ్యా ఇదంతా మీ అనుగ్రహం గురువుగారు, నాదేముంది, మీరు ఆడినట్లా ఆడాను నేను అన్నాడు అని కూర్చోమని. ఉభౌ యథోచితం ఉపతిష్ఠ. రాజు మంత్రి ఎవరి ఆసనాల మీద వాడు కూర్చు. చాణక్యుడు అంటున్నాడు, వృషల ఇంకా వృషలుడే అన్నాడు, అంతేగాని చంద్రగుప్త అంటల్లా, రాజా అంటారు. వృషల కిమర్థం వయం ఆహూత, ఎందుకు వచ్చావయ్యా ఇక్కడికి అన్న. ఆర్యచ దర్శనేన ఆత్మానం అనుగ్రహ మీ అనుగ్రహాన్ని పొందటానికి వచ్చాను గురువుగారు అన్న. చాణక్య నవ్వుతో సస్మితం అలమనేన ప్రశ్రయే నప్రయోజనమధికారవంతః ప్రమభిరాహూయంతే.
నీ యొక్క చరణయుగస్య అంగుళీరంధ్రభాగ్ పాదయుగంలోని వ్రేళ్ల సందు ప్రదేశ చూడారత్నాంశు గర్భా కిరీటపు అంటే ఓడిపోయిన రాజుల యొక్క కిరీటపు రత్నాల కాంతులు కలవిగా క్రియంతాన్ చేయబడాలనైనా. ఉత్తరాన హిమాలయం మొదలుకొని దక్షిణా ప్రధాన సముద్ర తీరం వరకు వ్యాపించిన సకల లోకాలలోని రాజులు ఇప్పుడు నీకు పాదాక్రాంతలవుతుంటున్నారు. అవుదురుగాక. నువ్వు ఎప్పుడు సర్వభూమండలాన్ని రాజాధిరాజు చక్రవర్తిగా ఉండాలి. అప్పుడు ఆయన ఆర్యప్రసాదాత్, అయ్యా ఇదంతా గురువుగా మీ అనుగ్రహం వల్లనే నాకు లభించిందని ఇలా అంతా అనుభవింపబడుతూనే ఉంది. మీరు అప్పచెప్పిన బాధ్యతలను నేను నెరవేరుస్తున్నా, రాజ్యపాలన చేస్తున్నా. నేను ఉపవిశతు కూర్చోండి. నేను నిలబడ్డారు, నేను కూర్చున్నారు, మీరు నిలబడి ఉన్నారు కనుక మీరు నాకు పితృపాదులని కనుక మీరు కూర్చోండని యథోచితం వాళ్ళకి తగినట్లుగా ఎవరి ఆసనం మీద వాళ్ళు కూర్చో. కిమర్థం వయం ఆహూతా, ఎందుకబ్బాయి నన్ను పిలిపించావు అని బహువచనం ఏకవచనంలో ఉత్తమ పురుషులు అనుగ్రహించుకోవటానికి అలా మాను. అయ్యా ఎందుకు పిలిపించావయ్యా నన్ను అంటే మీ అనుగ్రహం కోరటానికి. ఆర్యత్య దర్శనే ఆత్మానం అనుగ్రహయితో, అది మీ దర్శనంతో నేను అనుగ్రహం పొందాలని మిమ్మల్ని రమ్మన్నానండి అన్న. అప్పుడు ఆయన అంటాడు, అలం అనేన ప్రశ్రవణేన నా నిష్ప్రయోజనం అధికారవంత ప్రభుభి ఆహూయంతే అన్నాడు. అప్పుడే క్లాస్ బీగుతున్నాడు. చాలయ్యా ఇక మాను ఇలాంటి అనేన ప్రశ్రయేన, ఈ అళకువ తృతీయంతో అలంకువ అధికారవంత, అధికారంలో ఉద్యోగంలో ఉండేవాడు ప్రభువి దొరల చేత రాజుల చేత కిం ఫలం అర్థం పశ్యది, ఏం ప్రయోజనమయ్యా? ఎప్పుడు గురువు గారికి దండాలు పెట్టమేనా? రాజ్యం పరిపాలన లేదా? జనం నీ కోసం ఎదురు చూస్తారు. గురువుగారి దగ్గరికి వెళ్ళాడా, నమస్కారం చేశాడా అని ఎవడు చూడు. ప్రజలకు ఏం చేశావని స్మితం కృత్వా నవ్వి అలక్ష్యపు ఎగతాళి నవ్వు నవ్వాడు. సస్మితం అలం అనేన ప్రశ్రయేన నిష్ప్రయోజనం అధికారవంత ప్రభుభి ఆహూయంతి, అనవసరంగా ప్రభువుని పిలిపించడం, ప్రభువు దగ్గరికి మంత్రులు రావడం, ఏదో కాసేపు బాగున్నావా బాగున్నావు అలాంటి మాటలు చేస్తే ప్రజలు క్షమించరు. నిరంతరం ప్రజల క్షేమం కావాలి. వాడు చెయ్యకపోవడంతోనే నందులు దెబ్బతినిపోయి మనం అలా కాదు అని చెప్పి అప్పుడు రాజు అంటున్నాడు, ఆర్య కౌముదీ మహోత్సవ ప్రతిషేధస్య కిం ఫలం ఆర్య పశ్యతి అన్న. ఇప్పుడు నెమ్మదిగా బయటపడ్డా. అయ్యా గురువు గారు రాజు అంటున్నాడు,
కౌముదీ మహోత్సవ పరిషేధస్య కిం ఫలం ఆర్య. కౌముదీ మహోత్సవాన్ని వెన్నెల పండుగని ఆపేశారు గురువు గారు. దానివల్ల మనకు వచ్చే లాభం ఏమిటి అన్నారు. స్మితం శ్రుత్వా నవ్వి అలక్ష్యపు ఎగతాడి నవ్వునవి తర్హి ఉపాలబ్ధం. అప్పటికి అలా అయిన తప్పునట్టి దూషించటాన్ని నిందించడం అన్నమాట. చాణక్యుడు స్మితం కృత్వా ఉపాలబ్ధం తర్హి నయం ఆహూతా. అప్పటికి అది చేశాయా అనిపించింది, చేసి. రాజుగారు అంటున్నాడు, శాంతం పాపం శాంతం నహి నహి విజ్ఞాపయితం. కోపం వద్దు, కోపం వద్దు. చాణక్య యద్యేవం తర్హి విజ్ఞాపనీయానా అవశ్యం శిష్యేన స్వైర రుచయో న నిరోధవ్యా. రాజా అంటున్నాడు, ఏవమేతత్ కహ సందేహ కింతు న కదాని దార్యస్య ఆద్యస్య నిష్ప్రయోజనా ప్రవృత్తిరిత్యస్తి సహ ప్రశ్నావకాశ. చాణక్యుడు అంటాడు, వృషలా సమ్యక్ గృహీతవానసి న ప్రయోజనతుంతర చాణక్య స్వప్నేపి చేష్టత ఇది. ఆర్య రాజు అంటున్నాడు, అత ఏవ శుశ్రూషా మాం ముఖరయతి. అది సుఖ సుఖ. మీకు కోపం వస్తుందేమో, నేను ఒక మాట చెప్పాలని అనుకుంటాను. గురువులైన పెద్దల యొక్క స్వైర రుచగా విచ్చల విజయిన ఇష్టాలు అనిరోధవ్య అడ్డగింపబడకూడదు. ఏవం ఏతత్ అలాగే తమరు చెప్పింది సరే. కింటు అయినప్పటికీ నిష్ప్రయోజన ప్రవృత్తి ఉపయోగం లేనిదిగా ఉండదు నడక ప్రవర్తన. అందువల్ల నాకు అడగటానికి అవకాశం ఉంది. ప్రయోజనం అంతరా ప్రయోజనం లెక్ అంతరా ద్వితీయ శుశ్రూష వినకోలిక నన్ను పలికిస్తోంది. అప్పుడు చాణక్యుడు చెప్తున్నాడు తన అర్థశాస్త్రం అంటే రాజ్య పరిపాలన గురించి విషయ. చాణక్య వృషల శ్రూయత ఇహ కల్వర్ధశాస్త్రకార త్రివిధాం సిద్ధి ఉపవర్ణయంతి రాజాయత్తాం సచివాయత్తాం ఉభయాయత్తాంచే. తతః తయి సచివాయత్త సిద్ధే స్థన కిం ప్రయోజనాన్వేషణేన యతః వయమేవాత్ర నియుక్తా వేత్స్యామః స వక్ష్యామః. రాజా సకోపం ముఖం పరావర్తయతి నేపథ్యే వైతాళికౌ పఠతః. అర్థశాస్త్ర రాజ్యపాలన గురించి చెప్పే శాస్త్రం చారిత్రకంగా కౌటిల్యుడు గొప్ప అర్థశాస్త్ర రచయి. విశాఖదత్తుడి ఆ కౌటిల్యుడి ఇంది పాత్ర చేసి ఇందులో వాటి అర్థశాస్త్ర రహస్యాలు చెప్పిస్తారు. సరికదా అవుతుంది. సిద్ధిం రాజ్యపాలన సిద్ధి అంటే రాజ్యాన్ని పరిపాలించటం అనేది చేతిలోకి రావడం. రాజాయత్త రాజు అధీనం అయింది. సచివాయత్త మంత్రి అధీనమైంది. ఉభయాయత్త ఇద్దరికీ అధీనమై. సచివాయత్త సిద్ధే తన మంత్రికి అధీనమైన సిద్ధి కలవాడవైన నీకు నీ రాజ్యాన పాలన సిద్ధి సర్వరాజ కార్యసిద్ధి మంత్రి అధికారంలో ఉండేది.
కనుక ఆ ప్రయోజనానికి విచారించి ఎరగటం నీకెందుకురా? నేనే ఆ పని ఏర్పాటు చేయాల్సినవాడు కనుక నాకు తెలుసు, నీకేందైతే నీ బొంద అన్నాడు రాజు. నన్ను అనలేదు కానీ అది రాజా. వాడికి రాజు కోపం కాలిపోయి సకోపం ముఖం పరావర్తై, కోపంతో మొఘాన్ని అవతలి వైపుకు తిప్పి తను అస్వతంత్రుడని సొంతాన పనికిరానడివాడని రాజు ముఖం మీదే మంత్రి చాణక్యుడు అంట. కోపం వచ్చింది, ముఖం పక్కకి తిప్పుకున్నాడు. ఇంతలోకే ఆ పైన ఏదో మోట వినపడు. నేపథ్యే తెరలో మరుగున అంటే సుగాంగంలో వైతాళికుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండే ఈ పొగడికలను పాడుతున్నారు అంట. రాజమందిరంలో వాళ్ళున్న చోటి రాజు కచేరి మాటలు వినపడుతున్నాయి. లేదా అది ఎవడో ఒకడు పైన శ్లోకం మంటున్నాడు. ఆకాశం కాశపుష్పచ్చవి అభిభవతా భస్మనా శుక్లయంతి శీతాంశో అంశువ్యాలై జలధర మలినాం క్లిస్నతి కృత్తిమైభీం కాపాలీముద్వహంతి సరజమివ ధవళాం కౌమిదీమిచ్చ పూర్వా హాస్యస్త్రీ రాజహంస హరతు శరదివ క్లేశమైషైతనుర్వహ. ఇప్పుడు చంద్రుడు రాక దాని పొగడటం చూపిస్తారు. ఆకాశం కాశపుష్పచ్చవి అభిజభవత భస్మనా శుక్లయంతి సీతాంశో అంశుజాలై జలధర మలినాం క్లిస్నతి కృత్తిమైభీం కాపాలీముద్వహంతి సరజమివ ధవళాం కౌముదీమిచ్చ పూర్వా హాస్యస్త్రీ రాజహంస హరతు శరదివ క్లేశమైషీ తనుర్వహ. ఆకాశం ఇతి అని అక్లేశం హరత్, శివుడి యొక్క దేహం శరత్కాలంలా మీ క్లేశాన్ని హరించుగా అని ఉపమా. అలాగే ప్రతి విశేషాన్ని శ్రేష్టంగా శివుడి యొక్క శరీరానికి శరత్తుకు చెందినట్లుగా. ఎలా అంటే ఆకాశం కాశపుష్పచ్చవి అభిభవతాం, రెల్లు పూల కాంతిని తిరస్కరిస్తూ తెల్లగా దేహాన ఉద్ధూళిస్తుంది. భస్మన బూడితతో శుక్లయంతి తెల్లగా అనిపిస్తుంది. శీతాంశో ఎత్తి మీద ఉన్న చంద్రుడు చలివెలు యొక్క అంశుజాలై కిరణాల మొత్తంతో జలధర మలినాం మబ్బులాగా నల్లనిదైన బలీం కృత్యం ఏనుగు గజాసురుడైన తోలు కప్పినట్టు క్లిస్నతి రంగు నల్లగా చేసి తెల్లపరుస్తా. ధవళాం కాపాలి సర్జం తెల్లని పుర్రెల పేరు అంటే పుర్రెల దండ. కౌముదీం ఇవ తెల్ల కలువల దానిలాగా ఉద్వహంతి పొందినట్టుగా. హాస్యశ్రీ రాజహంసల పోని నవ్వు కాంతి కలదై శరత్ పరంగా ఆకాశం మింటిని కాశపుష్పయంతి బూడిదలాగా తెల్ల పూల కాంతితో తెల్లబరచటం వల్ల చంద్రకిరణ కాంతులతో మబ్బులను నలుపులు ఎగర కొట్టడం వల్ల పుర్రెలాగా ఉండే తెల్ల కలువల మాలికలు కలిగి వర్షలు లేకుండా అప్పుడు కొత్తగా వచ్చిన హంసలతో అందంగా
నవ్వుతున్నట్లుగా శరత్ అయిన శరదృతువులాగా క్లేశం కష్టాన్ని హరతు తొలగించుక పూర్ణమైన ఉపమాలంకారం ఇది. అపిచ ప్రత్యగ్రోన్మేషజిహ్మాక్షణమభిముఖి రత్నదీపప్రపాణ ఆత్మవ్యాపార గుర్వి జనిత జలలవాజృంభితై సాంగభంగై సాగాంకం మోక్తుమిచ్చో శయనములు ఫణాచక్రవాడోపధాం నిద్రాచ్ఛేదాభి తామ్రాచిర మవతు హరే దృష్టి రాకేకరానః. మళ్ళీ ప్రత్యగ్రోన్మేష జిహ్మాక్షణమనభిముఖి రత్నదీప ప్రవాణ ఆత్మవ్యాపార గుర్వి జనిత జలలవాజృంభితై సాంగభంగై నాగాంకం మోక్తుమిచ్చో శయనమురుపణ చక్రవాశోపధానం నిద్రాచ్ఛేదాభిత శోభిత వ్యోభి తామ్రాచిరమవతు హరే దృష్టి రాకేకరావహ. మళ్ళీ ఇక్కడ ఆకాశానికి సూచన మన శివుడికి ప్రత్యగ్రే సాంగభంగై అవయవాల విరుపులతో జృంభితై ఆవులింతలతో ఉరు ఫణాచక్రవాళోపధాన పెద్ద పడగల మొత్తమే తలాతిగా దిండుగా కల నాగాంకం పాము గుర్తుగా కల పాము రూపుడైన శయనం అంటే శేషశయనంలాగా మోక్తుం ఇచ్చో విడవగోరుతున్న హరే అకేకరా దృష్టి నారాయణుడి యొక్క అప్పుడే 4 నెలల నిద్ర నేర్కోవటం చేత ఉత్థాన ఏకాదశి శయన ఏకాదశి తర్వాత 4 నెలలకి ఉత్థాన ఏకాదశి వచ్చిందని అర్థం అన్నమాట. అరమూతగా ఉన్న మసకగా ఉన్న క్రేగంటి చేత అప్పలాగా నిద్రపోయాడు లేవాలి కొంచెం ఒక్కసారి లేవలేడుగా కళ్ళు నెమ్మదిగా తెరుస్తాయి. ప్రత్యగ్ర ఉన్మేష జిహ్మ కొత్తగా తెరవటానికి ఇంకా అరమోట్పు కొనల మసకగా ఉన్నట్టి రత్న దీప ప్రభావం శేషుడి ఫణామణుల ఇంకా రత్నాలే అయిన దీపాల కాంతు క్షణం అనభిముఖి ఒక్క నిమిషం ఎదుర్కోలేనిది. అది కూడా అప్పుడే తెరవటం చేత ఎక్కువ ధగధగ వెలుతురు చూడలేని ఆత్మవ్యాపార గుర్వి తన పనికి చూడటానికి ఏదో బరువెక్కిందిలా అలా ఉన్నది. జనిత జలలవా వచ్చినటువంటి లేక పొడమినటువంటి చాలాసేపు హాయిగా నిద్రపోయి మేల్కొన్నవాడు సులువుగా అనుగ్రహ ప్రవీణుడుగా ఉంటాడు కనుక ఆయన ఇలా ధ్యాన సేవించటం ఉత్థానైకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి ఇవాళ కౌముది అంటే పున్నం వెన్నెల పండుగ దినం 4 నెలలు నిద్రపోయేవాళ్ళు ఈ నిద్ర మేల్కొల్పేటువంటి లక్షణాలు కలదు. కనుక కళ్ళు తెరవాలంటే మసగ్గా ఉంది కనుక నెమ్మదిగా కళ్ళు తెరుస్తున్నారు. కనుక నారాయణుడు పెను పాప పాన్పు మీద పాప అంటే ఆదిశేషుడనే ఆయన పాన్పు మీద ఒళ్ళు విరుపులతో ఆవలింతలతో కూడి ఉన్న మేము అలాంటి వాడు శాశ్వతంగా రక్షించుగాక. రెండోది సత్వోత్కర్షస్య ధాత్ర నిధయ ఇవ కృతా
కేపి కస్యాపి హేతో జేతారః స్వేన ధామ్నా ఉద మద సలిలముచాం నాగయుధేశ్వరాణం దర్శనాభంగం మృగాణాం అధిపతయ ఇవ వ్యక్తమానానలేప నాజ్ఞాభంగం సహంతే నృపతయా స్వాదృశా సార్వభౌమా అని ఇంకొకటి కూడా భూషణాద్యుపభోగేన ప్రభుర్భతి సప్రభు సరై అపరిభూతాజ్ఞ స్వమివ ప్రభురుచ్యతే. సత్వోత్కర్షాశ్చధాత్రానిధయ ఇవ కృతః కేపి కంస్యాపి హేతో జేతారః స్వేన ధామ్నాం అద్మదసరిద ముచాం నాగయుధేశ్వరాణం దర్శనాభంగం మృగాణాం అధిపతయ ఇవ వ్యక్తమానావలేప ఆజ్ఞాభంగం సహంతే ఉరువర నృపతయ స్వాదృశా సార్వభౌమా అని మళ్ళా భూషణాద్యుపభోగే ప్రభు భతి ప్రభుర్భతి స ప్రభు సరై అపరిభూతాజ్ఞ స్వమివ ప్రభురుచ్యతే. అయ్యా ఎక్కడు 100కి1 కోటికొకడు నీలాంటి స్వార్మభౌముడు ఎక్కడను ఏ కారణం చేత బ్రహ్మచేత బలాతిశయపు గొటారులుగా సృజింపబడతా వాళ్ళు తమ తేజస్సు చేత జయం పొంది అపజయమెట్టిదో ఎన్నడూ ఎర్రగ మత్త గజయూధాలను జయించి సింహాలను పోలినవాడు. ఆ సింహాలు తమ దంష్ట్రాభంగాన్ని సహిస్తాయా? అలా వాళ్ళకి అదెంతగా వారు తమ ఆజ్ఞకు భంగం ఏనాడు ఓరుస్తారా? అలాగే రెండోది భూషణాద్యుపభోగేన అనే దానికి చెప్తారు. భూషణాది ఉపభోగేన సొమ్ములను భోగాలను ఆభరణాలను అనుభవం చేత ప్రభు రాజు న ప్రభు భవతి రాజు కాదు. ఒళ్ళంతా అలంకారంగా ఆభరణాలు నెత్తిన కిరీటం పెట్టుకున్నంత మాత్రం చేత వాడు రాజు అనిపిస్తాడు, కానీ రాజుకుండాల్సిన లక్షణాలు లేకపోతే పనికిరా. సరై ఇతరుల చేత త్వం ఇవ నీలాగే అపరిభూత తిరస్కరింపబడిన ఉత్తరువు కలవాడి ప్రభువు రాజు అలంకార ఆభరణాల చేత విషభోగాల చేత రాదు అవటం కుదరదు. డబ్బు కలవాడికి అన్ని చోట్ల సులభ. అలాంటి ఉత్తరువు ఎదురు లేని వాడెవడు వాడు రాదు. చాణక్యుడు వచ్చేశారు. స్వాగతం. ప్రథమం తాన ద్విశిష్య దేవతాస్తుతి భూపేన రూపేణ ప్రవృత్త శరద్గుణ ప్రఖ్యాపనమాశ్రీర్వచన్ ఇదమపరం కిమితి నావధారయ విచించ జ్ఞాతం రాక్షసస్యాయం ప్రయోగ దురాత్మన్ రాక్షస దృశ్యసే భో జాగత్తి ఖలు కౌటిల్య. రాజంటున్నాడు, ఆర్య నైహీసరే అభ్యాం వైతాళికాభ్యాం సువర్ణ శతసహస్రం దాపయ. కంచుకి అంటున్నాడు, యదాజ్ఞాపయతి దేవ ఇది పరిక్రమ. చాణక్య కోపం సక్రోధం. వైహీనరే తిష్ట నగంతవ్యం వెళ్ళక్కల నుంచోక. వృషల కిమయమస్థానే మహా అర్ధోత్సర్గ. రాజుకి కోపం వచ్చి సకోపం, ఆర్యే నైవ సర్వత్త నిరుద్ధ చేష్టా ప్రసరస్యమే బంధనమివ రాజ్యం
నా రాజ్యమివ అన్న చాణక్య వృషల స్వయం అనభియుక్తానాం రాజ్ఞా ఏతే దోషాః భవంతి తజ్జది సహసే తతః స్వయం అభియుజ్యస్వ అన్నాడు. మిగతాది మళ్ళా రాజు ఏమంటాడు రేపు చూడు. మొదటిది శరద్గుణ ప్రఖ్యాతం ఆశీర్వచనం. శరత్తు మేలిమిని ప్రకటించే దీవెన. వైతాళికుడు తన ధర్మంగా చేయాల్సిన కాల సూచనం మేల్కోవడం. అది ఇదొకటి. ఏమిటి? నేను నిశ్చయింపలేకుండా ఉన్నానే, అది జ్ఞప్తికి తెచ్చుకోవటానికి జ్ఞాతం తెలిసింది. ఇది రాక్షసుడి ప్రయోగం. దృశ్యతే బోధపడుతోంది. కనుగొన్నానే, జాగర్తి మేలుకొనే ఉన్నాడులే. సువర్ణ శత సహస్రం లక్షల బంగారు వరహాలు అన్నట్టు అది భల్లాలుని భోజ ప్రబంధపు భోజని అక్షర లక్షల బహుమానాన్ని తలపిస్తోందంటున్నారు. దీని వ్యాఖ్యానం రాసిన నేలటూరి రామదాస్ అయ్యంగార్. కనుక చంద్రగుప్తుడు చాణక్యుడితో కజ్జా పెట్టుకోవటం ప్రయత్నం అన్నమాట. ఇంత మొత్తాన్ని చెప్పడు. దాపయా ఇప్పించు, ఇమ్మని చెప్పు. అస్థానే అకారణంగా అసమయంలో తగని వాళ్ళక ఇవన్నీ అర్థాలు. కనుక తాను ఏదైనా సరే ఉత్సర్గ ఇవ్వడం, చేష్టా ప్రసరసి పనుల సాగదీయటానికి, బంధనం సంఖ్యలు వేయటానికి, జైల్లో ఉంచటానికి, స్వయం అనభియుక్తానాం రాజ్ఞామేతే సొంతంగా దోషాం సంభవంతి తజ్జది న సహసే తత స్వయం అభియజ్ఞస్వ. నిర్వహించేవాళ్ళు, పనులు చూసుకునేవాళ్ళు, అంటే మంత్రితో పని లేకుండా రాజే పనులకు ఆజ్ఞాపిస్తుంటే చేసుకుంటుంటే దోషాహ నేరాలు చాలా. అయితే ఇదిగో ఇప్పుడే నేను పూనుకుని నా ప్రియం, నాకు ఇష్టం, నయహ అపి నేనును నా పనులు చేసుకుంటా, నీ పనులు నువ్వు చూసుకో, నా పనులు నేను చూసుకుంటా, నీకు నాకు ఫటాఫట్ కటాకట్ అయిపోయి. అదిగా నా ఇష్టం నాది, నీ ఇష్టం నీ. వయం అపి నేను నా పనులు నేను చేస్తాను. వీటికి గూఢార్థం ఉండవచ్చు, లేకుండటం ఏది ఏమిటంటే ఇలా అయిన నేను సొంతంగా దొరనైన నేను మంత్రిని, నీ మీద పెత్తనం నాకుందని రాజుతో అంట. అయినందున ప్రయోజనం ఉపయోగం ఇద్దరికి ఇక మాటల జగడ. ఆజ్ఞావ్యాఘ ఉత్తర్వులు ఎదురు లేక జరపడు. నీ ఉత్తర్వు నేను లెక్క చేయను, నా ఆర్డర్ను నువ్వు లెక్క చెయ్యవు. అలా వాళ్ళిద్దరూ కొట్లాడుకునేటువంటి ఒక సీన్ కనిపించాడు ఈ విరాధగుప్తుడు ఈ నాటకం. అక్కడికి అయిపోయింది. మళ్ళా రాజు ఏమంటాడు ఆ విషయాలు రేపు తెలుసుకుందాం.